నగరంలో ఒక్కసారిగా మారిన భారీ వర్షం కురిసింది. దీంతో జనం ఇబ్బందులు పడ్డారు. సిటీలో ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బంజారా హిల్స్లోని ఎన్బీటీ నగర్లో వారాంతపు మార్కెట్ జరుగుతుంది. ఒక్కసారిగా కుంభవృష్టిగా వాన కురవడంతో కూరగాయలు డ్రైనేజీ వాటర్లో కొట్టుకుపోవడంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. ఇదే అంశంపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షం దంచుకొట్టింది. దాదాపు 45 నిమిషాల పాటు నగర వ్యాప్తంగా భారీ వర్షం నమోదైందని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే కూడా నగర వ్యాప్తంగా ఒక్క ఏరియా అని కాదు, దాదాపు సిటీ శివార్లతో పాటు నగర వ్యాప్తంగా కూడా మనకు జోరు వాన నమోదైంది. దాదాపు మనకు 45 నిమిషాల పాటు కురిసిన వర్షంతో మాత్రం 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుతం నేను బంజారా హిల్స్ ఎన్బీటీ నగర్లో ఉన్న ఒక వారాంతపు సంతలో ఉన్నాను. మరి అలాంటిది ఈ రోజు ఇక్కడ వారాంతపు సంత నడుస్తూ ఉండడం, ఒక్కసారిగా భారీ వర్షం నమోదవడంతో కూడా ఇక్కడికి వచ్చిన వ్యాపారులు కావచ్చు, రైతులు కావచ్చు, దాదాపు కూడా అన్ని తీసుకొచ్చిన కూరగాయలు అన్ని కూడా తడిచిపోవడం జరిగింది. మరి ఒక్కసారి కూడా వాళ్ళతో మాట్లాడదాము. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వీళ్ళతో ఒక్కసారి మాట్లాడదాము. అమ్మ చెప్పండి అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమేమి కూరగాయలు తీసుకొచ్చారు? అన్ని తెచ్చినాం అమ్మ, 15 ఐటమ్లు తెచ్చినాం. బెండకాయ, వంకాయ, దోసకాయ, కద్దు, ఆలుగడ్డ, టమాటా, చిక్కుడుకాయ, బీనీసు, మిర్చి. ప్రతి వారం వస్తూ ఉంటారా? ప్రతి వారం వస్తాం మేము, కానీ ఈ వారం మరి కొట్టుకుపోయింది, అయితే చేతికి రాకుండానే అయిపోయింది. ఇంత ముందు తీసుకొచ్చినప్పుడు రేట్లు ఎంత ఉండే? స్టార్టింగ్ లో 30-40 పెట్టినాము. తర్వాత ఇప్పుడు అస్సలే లేదు, కొట్టుకుపోయినాయి. ఇంకేం అమ్ముతాం? బుడదలు ఉన్నాయి. ఈ బుడద ఏమో తీసుకుంటారు. సో చూస్తూ ఉన్నాం కదా, దాదాపు తీసుకొచ్చిన ప్రతి ఐటమ్ కావచ్చు, ప్రతి కూరగాయలు కావచ్చు, అన్ని కూడా కొట్టుకుపోయినాయి అని చెప్తా ఉన్నారు. దాదాపు వర్షం రాకముందు ఇంతకుముందు కూడా ఏ కూరగాయ చూసినా కూడా దాదాపు 30 నుంచి 40 రూపాయలకు హాఫ్ కేజీ ఇచ్చేవాళ్ళు. సో ప్రస్తుతం అయితే కూడా మొత్తం కూరగాయలన్నీ తడిసిపోవడంతో దాదాపు చాలా తక్కువ రేట్లో 10 రూపాయలు 20 రూపాయలకు హాఫ్ కేజీ ఇస్తున్న సిచ్యువేషన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. దాంతోపాటు తీసుకొచ్చిన కూరగాయలు కూడా చాలా వరకు కూడా తడిసిపోవడం, దాంతోపాటు కొట్టుకుపోవడం కూడా వాటర్లో జరిగిందని చెప్తా ఉన్నారు. సో మరి ఇక్కడ పూలు కూడా అమ్ముతా ఉన్నారు. దాదాపు ఒకసారి చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? నేను రైమత్నారు. మొత్తం నా పూలుకో కొట్టుకుపోయినాయి, పెద్ద వడద వచ్చి ఏం లేవు. ఇంత పిరేం పూలు తెచ్చుకొని మాకేం దొరకలే, మొత్తం అయిపోయినాయి. ఏమేమి పూలు తెచ్చినామ్మా? ఎంత ఉండే స్టార్టింగ్ లో రేట్లు ఎట్లుండే? ఇవి 150 రూపాయల కిలో తెచ్చిన, సగం పోయినాయి, సగం అమ్ముతుండ. ఇంతకుముందు ఆ కవర్ రేట్ ఎంత ఇచ్చినావు వర్షం రాకముందు? 10 రూపాయలే. వర్షం రాకముందు 10. ఎంత ఇస్తున్నావు మరి ఇప్పుడు ఎట్లా? అదే ఏం చేస్తాం, వర్షం ఉంది కదా, ఇంకెవరు వస్తారు. సో చూస్తూ ఉన్నాగా వర్షం కారణంగా అంటే ఒక్కసారి కూడా హఠాత్తుగా ఒక్కసారి కూడా వాతావరణం మారిపోయి దాదాపు ఉరుముల మెరుపులు ఈదురుగాలతో కూడా మనకు దాదాపు కుంభవృష్టి కురిసిందని చెప్పుకోవచ్చు. దాదాపు భారీ వర్షం నమోదవడంతో కూడా ఎక్కడికక్కడ కూడా రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇక్కడ ఏదైతే వారాంతం సంత ఉందో ఈ వారాంతం సంత కూడా అంతే కూడా దాదాపు కూరగాయలు ఏవైతే తీసుకొచ్చారో అవన్నీ కూడా పాడైపోవడం జరిగింది. దాంతోపాటు డ్యామేజ్ అయ్యాయని చెప్తా ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్టయితే కూడా దాదాపు తీసుకొచ్చిన రైతులు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, మేమైతే నష్టపోయాము. ఏవైతే కూరగాయలు తీసుకొచ్చామో అవన్నీ స్టార్టింగ్లో ఒక రేట్ అమ్ముతాయి. ప్రస్తుతం తీసుకొచ్చిన వాన కారణంగా కూడా దాదాపు కుంభవృష్టి భారీ వర్షం నమోదవడం కారణంగా కూడా చాలా వరకు తక్కువ రేట్లు అమ్ముతున్నామనేసి చాలా వరకు కొట్టుకుపోయినాయి. మేమైతే నష్టాల్లో ఉన్నామైతే చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. కెమెరా పర్సన్ మధుతో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.